నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవి నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి, మీకు దుర్గాష్టమి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి పద్మిని. అద్భుతం. దుర్గాష్టమి చాలా చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో కూడా మీరు పోయిన ఎపిసోడ్స్ లో చెప్పినట్టుగా లాస్ట్ 3 days అయితే ఇంకా అసలు దుర్గాష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు కూడా. అయితే దుర్గాష్టమి ఏ రూపంలో అమ్మవారు ఉంటారు, ఎట్లా కొలుచుకోవాలి అనేది ఒక్కసారి మీ ద్వారా అక్క. అమ్మవారు చక్కగా దుర్గాదేవిగా మనకి కనిపిస్తారు. అంటే దురితాలన్నీ కూడా తొలగింపజేసే అమ్మవారు అన్నమాట. మనకి అసలు కష్టము అంటే ఏంటో తెలియకుండా అమ్మవారు కష్టాలన్నిటిని తీర్చేస్తారు దుర్గా అమ్మవారు. అయితే మీరు ఇక్కడ చక్కగా దుర్గా ద్వాదశ నామాల చదువుకుంటే చాలా మంచిది. 32 నామాల అమ్మవారే ఇచ్చారట. అమ్మా, లలితా సహస్రంతో కదా నిన్ను కీర్తించేది, నీ పేరుతో ఎక్కడన్నా కీర్తించాలని మాకుంది అంటే ఈ 32 నామాలు చదవండిరా, కీర్తించండి అని చెప్పి అమ్మవారే స్వయంగా మనకి ఇచ్చిన నామాలు కాబట్టి చాలా పవర్ఫుల్. చక్కగా చదువుకోండి. అలాగే అమ్మవారివి ఇంకా మీకు ఏమైనా చెయ్యాలి అనిపిస్తే కనుక దుర్గా సప్తశతి పారాయణం చేస్తే చాలా మంచిది. అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుంది, అమ్మవారు అసలు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు, మనం అప్పుడు ఏదైతే అలా చదువుకుంటామో అప్పుడు అమ్మవారు ఉగ్రరూపిణి, అమ్మవారిని అసలు మావయ్య మాట్లాడకూడదు, దశమహావిద్యల గురించి చదువుకోకూడదు, ఇలాంటివన్నీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట మనకి. అమ్మవారి స్వరూపం ఏంటి అనేది దుర్గా సప్తశతి పారాయణం చేస్తే చక్కగా అర్థమవుతుంది. అలాగే మీరు చూసుకుంటే గనక ఇక్కడ మహాగౌరీదేవిగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మరి మహాగౌరీ అమ్మవారిగా మనం ఏం చూడాలి? దుర్గా అమ్మవారు అంటే కష్టాలని తొలగింపజేస్తారు. దుర్గార్తిశమని అని చదువుకుంటాం కదా మనం. అంటే ఏంటి, మన ఆర్తులనన్నీ కూడా బాపే అమ్మవారిగా మనం చూసుకుంటున్నాం. మరి ఇక్కడ అమ్మవారిని మహాగౌరి అమ్మవారిగా మనం ఎప్పుడు పూజించుకోవాలి అని అంటే, ఎందుకు పూజించుకోవాలి అంటే సౌభాగ్యం అనేది మనకి ఉండాలి అని చెప్పి అమ్మవారిని గౌరీదేవి రూపంలో పూజించుకుంటాం. ఎక్కడైతే కాలకూట విషయాన్ని స్వామివారు స్వీకరిస్తుంటే ఒక్క చూపుతో అమ్మవారు ఏం పర్వాలేదు, నా మాంగళ్యం మీద నాకు నమ్మకం ఉంది, మీరు సేవించండి అని చెప్పి అమ్మవారు చెప్పారు అని అంటే ఆవిడకి ఏంటి, లోకం అనేది చాలా ఇంపార్టెంట్. లోకాలంతా కూడా విశ్వాంతరం అంతా కూడా ఆవిడకి చాలా ఇంపార్టెన్స్. అలాగే అమ్మవారి మాంగళ్యం మీద అమ్మవారికి ఎంత నమ్మకం కనపడుతుందని, అలానే సౌభాగ్యం కూడా అమ్మవారు మనకి ఇస్తారు అని చెప్పి దండం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీరు చూస్తే గనక ప్రతి సంవత్సరం మనం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అమ్మవారు మంగళకారిణి గౌరీ అమ్మవారు, అన్ని మంగళాలే జరుగుతాయి మన ఇంట్లో అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే గనక శత్రునాశిని అని చెప్పి మనం అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఎలా అయితే కొలుచుకుంటున్నామో అలా శత్రునాశిని, శత్రు స్తంభిని, ఎలాంటి అవాంతరాలైనా సరే ఒక్క నామం తలుచుకుంటే స్తంభన అయిపోతాయో ఆ అమ్మవారే బగళాముఖి అమ్మవారు. ఎక్కడైతే అసలు ఆవిడ బగళాముఖిట అయితే ఇక్కడ బెంగాల్లో ఆవిడని ఆవిడ సరస్సు ఒక మీకు అంటే హరిద్రం అంటే పసుపు రంగు సరస్సులో విష్ణుమూర్తి ఆవిడ కోసం జపం చేస్తారు, తపస్సు చేస్తారు. ఎందుకు అని అంటే ప్రళయం స్తంభన కావాలి, ప్రళయం అనేది ఆగట్లేదు అన్నమాట. అమ్మ అని చెప్పి ఆయన బగళాముఖి అమ్మవారిని పూజిస్తారనమాట. ఇక్కడ బెంగాల్లో ఉండదు కాబట్టి బగళాముఖి అమ్మవారు అయిందనమాట. ఆవిడని పూజించగానే ఆ ప్రళయాన్ని ఆపేస్తుంది అనమాట. ఆవిడ అంటే స్తంభనకారిణి, శత్రువుల్ని కూడా అలానే స్తంభింపజేస్తుంది. అమ్మవారి ఫోటో చూస్తే గనక, చిత్రపటం చూస్తే గనక నాలిక పట్టుకొని తెగ్గొస్తుంటుంది శత్రువుని అనమాట. అర్థమైందా? అంటే ఆ శత్రువు అనే మాట అసలు మనం చూడంగానే వాడు అసలు స్తంభనైపోతాడు. వాడు ఏం మాట్లాడాలో కూడా వాడికి అర్థం కాదు. మరి ఎవరు అయ్యా పూజిస్తారు, ఎవరు పూజించాలి అని అంటే గనక శత్రువులు అసలు మమ్మల్ని గెలవనివ్వట్లేదండి, మా ఆస్తి అలా ఉండిపోయింది, మాకు రానివ్వరు వాళ్ళు. కొంతమందికి ఎంత దుర్మార్గులు ఉంటారంటే పద్మిని, మనకి రాకపోయినా పర్వాలేదు వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పి ఎక్కువగా డేట్లు తీసేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎక్కువగా నార్త్ సైడ్ మీరు చూస్తే గనక ప్రతి అడ్వకేట్ చాలా మాత్రం బగళాముఖి అమ్మవారిని పూజిస్తారు.
మీరు ఆ అమ్మవారిని గనక పూజిస్తే అసలు కోర్టులో మీకు ఎటువంటి ఎదురు ఉండదు అనమాట. తప్పకుండా మీరు కోర్టు కేసు గెలుస్తారు బగళాముఖి అమ్మవారిని పూజిస్తే. ఆ మాటకొస్తాక నార్త్ లో వాళ్ళు చేసేటటువంటి విధి విధానాలు గాని, పాటించేటటువంటి పరిహారాలు గాని, ప్రజల యాక్సెప్టెన్సీ గాని ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది వర్ణనాతీతం. అసలు చెప్పారు అని అంటే చేద్దాం అంతే. ఆ నమ్మకమే వాళ్ళ చేత పని అయిపోయేటట్టుగా చేస్తుంది అనమాట. Exactly. అలాంటి నమ్మకం కావాలనుకునే గజానన్ మహారాజ్ అక్కడే పుట్టుండొచ్చు, అక్కల్కోట్ మహారాజ్ అక్కడే పుట్టుండొచ్చు. ఎలా అంటే అక్కల్కోట్ మహారాజ్ గారు వెళ్ళిపోతూ ఉంటే వెనకాల ఆయన శిష్యుడు చోళప్ప వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు రావాల్సిందే, మీరు ఉండాల్సిందే అంటే ఏ పోరా నేను రాను అని విసుక్కుంటుంటే, తిడుతూ ఉంటే పట్టించుకోకుండా ఆయన వెంటే వెళ్తూ, అంత ఉన్నా కూడా చోళప్పకి చాలా డబ్బు మీద వ్యామోహం ఉండేది. అయినా సరే సరెండర్ అయిపోతారు చోళప్పకి. కొద్దిసేపు అయిన తర్వాత సరే పద నాడు వస్తాలే అని చెప్పి తీసుకెళ్తారు. పట్టుకునే విధానం అది. ఇలా పట్టుకోవడం ఏ శాస్త్రంలో ఉందని బయలుదేరక్కర్లా. అసలు అందుకనే కదా మరి పిఠాపురం అంతా కూడా అదే దాన్ని మన తెలుగు మన రాష్ట్రంలో ఉన్న పిఠాపురంలో కదా మన శ్రీపాద శ్రీవల్లముల్ని గుర్తించలేదు. అదే అందుకే అదే అంటున్నా, నార్త్ ఇండియన్స్ ఎంత మంది వస్తారు కదా, ఇలా గుర్తించలేదు కాబట్టి స్వామి దూరం అయ్యారు, కురుపురంకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యి. గుర్తించుంటే ఏ రకంగా ఉండేదో ఇంకా అని అనిపిస్తుంది నాకు, యాక్సెప్ట్ చేసి ఉంటే గనక. కాబట్టి మనం కూడా అలాంటిది నేర్చుకోవాలి నిజంగా చెప్పాలి అని అంటే అంత త్రికరణ శుద్ధిగా నమ్మటం అనేది నేర్చుకోవాలి. రైట్ అక్క. ఇక బగళాముఖి అమ్మవారి ఆరాధన ఏ గ్రహం శాంతిని ఖచ్చితంగా సూచిస్తుంది? కుజుడు. ఎక్కడైతే కుజుడు బలోపేతంగా ఉంటాడో, ఎక్కడైతే కుజుడు కరెక్ట్ గా మనకి ఆయన ఇయ్యాలనుకున్నది ఇస్తాడో, ఆస్తి వివాదాలు గాని, వివాదము అనేది ఉండదు. కుజుడు సరిగ్గా లేకపోతేనే గొడవలు అవుతూ ఉంటాయి. ఆ వివాదం అనేది ఉండకూడదు. శత్రువు అనేవాడు కాస్త మనకంటే తక్కువే ఆలోచించాలి అనుకుంటే కనుక కుజుడు కరెక్ట్ గా ఉండాలన్నమాట మన జాతకంలో. అందుకే మీరు కుజుడు కరెక్ట్ గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళతో వాదించలేరు. స్టాప్ గట్టిగా ఒక ఎందుకులే అని చెప్పి ఆగవలసిందే. చూస్తే న్యూమరాలజీలో చూస్తే 9 నెంబర్స్ అసలు ఎవరు డిఫీట్ చేయలేరు. వాళ్ళదే పై చేయిగా ఉంటుంది అనమాట. తప్పు చేసినా వాదించుకోగలుగుతారు. బలానా వాళ్ళ వల్ల మేము తప్పు చేసామని చెప్తారు. మీరు చూస్తే గనక నీ వల్లే తప్పు చేసామని చెప్పి వాదించే వాళ్ళతో కూడా చెప్తాను, నువ్వు అలా చెప్పలేదు మరి అందుకే నేను అలా చేశాను అని అంటారు అనమాట. కాబట్టి కుజుడు కరెక్ట్ గా ఉండాలి, మనకి కరెక్ట్ గా పని చేయాలి అంటే గనక. అలాగే మీ జాతకంలో కుజదోషం ఉందండి, పెళ్లిళ్ళు అవ్వట్లేదు అంటే కూడా బగళాముఖి అమ్మవారిని పూజిస్తే ఆవిడ శాంతింపజేస్తారనమాట ఆవిడ్ని. ఇక దుర్గాష్టమి నాడు మరి అమ్మవారిని ఏ రంగు వస్త్రంతో కొలవాలి, అదే సమర్పించాలి, అలాగే ఏ నైవేద్యాలని సమర్పించాలి? అమ్మవారికి ఎక్కువగా కూడా దుర్గా అమ్మవారు కూడా కుజుడుని పరిపాలిస్తారు. ఆవిడ కూడా ఏమైనా కుజదోషం ఉంటే దుర్గా అమ్మవారిని పూజించమని చెప్పి చెప్తారు. కాబట్టి మీరు ఎర్ర రంగు పువ్వులతో పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సొంతిల్లు కావాలనుకుంటే దుర్గా అమ్మవారిని, బగళాముఖి అమ్మవారిని, అలాగే అంటే ఎట్లాంటి అవరోధాలైనా కూడా స్తంభింపజేస్తారనమాట ఆవిడ స్తంభనకారిణి కదా, మంచి పనులు కూడా స్తంభింపజేస్తారా అని డౌట్ రాకూడదు మీకు. ఆవిడ కేవలం శత్రువులనే స్తంభింపజేస్తారు, నెగటివిటీస్ నే స్తంభింపజేస్తారు, మంచి అంతా జరగనిస్తారన్నమాట. ఓకే, అలా దండం పెట్టుకోండి. మంచి జరగాలి కాబట్టి మహాగౌరి అమ్మవారిని పూజించుకుంటున్నాం. మీరు చక్కగా ఇల్లు కట్టుకోవాలి, అలాగే ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, అందుకని మనం పూజించుకుంటాం. ఎర్రటి పువ్వులతో పూజ చేయండి. అలాగే కదంబం అంటే అన్ని కూర ముక్కలు వేసేసి అన్నంలో వేసేసి కొంచెం చింతపండు రసం వేసేసి చేస్తారు. చాలా మంది అడుగుతారు డౌట్ అని చెప్తారు. బిస్మిల్లాబాత్ అంటే మళ్ళీ నీకు సాంబార్ మసాలాను బిర్యానీ మసాలా కూడా కలుస్తుంది, బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేస్తారు. అవన్నీ కాకుండా మనం కేవలం ముక్కలు పులుసు పెట్టుకుని దాంట్లో శనగపప్పు, మినపప్పు, కొట్టిన కారం కలిపి వేసుకుంటే, ఇక్కడ అల్లం మాత్రమే వాడండి, వెల్లుల్లిపై వాడకండి. అసలు బయట సాంబార్ పొడి అస్సలు వాడద్దు, ఎందుకంటే దాంట్లో వెల్లుల్లి ఉంటుంది కాబట్టి అస్సలు వాడకూడదు అనమాట. అలాగే శాకాన్నం కూడా చేసుకోవచ్చు. అన్ని కూర ముక్కలు కలిపేసి, మీకు ఇది చాలా కష్టంగా ఉంది అనుకుంటే గనక అన్ని కూర ముక్కలు కొంచెం కొబ్బరి వేసేసి శాకాన్నం కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే దుర్గాష్టమి నాడు అమ్మవారిని ఆరాధించుకుంటూ మరి ఏ స్విచ్ వర్డ్ ని ఖచ్చితంగా చదవాలి ఆ రోజు అనేది ఒకసారి చెప్పండి. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచ్చిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. బా ఎంత బాగుందో. ఓకే, దీని అర్థం ఏదైనా చెప్తారా? ప్రణవ రూపిణి అంటే ఓంకారం, మనకి ప్రణవ నాదంగా మొదట వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి తెలుసు, అదే మనకి తెలుసు కదా. ఆ రూపం అమ్మవారిది. అంటే హ్రీం అనే మనకి అక్షరం ఉంది కదా, బీజాక్షరం ఉంది, ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి.
అలాగే మణిద్వీప వాసిని, అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు. సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట. ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారు దీపం జ్యోతి, మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది, నవ్వు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ రూపంట అమ్మవారిది సచ్చిదానంద రూపిణి. అలాగే మణిద్వీప వాసినికి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను, అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అని అర్థం అనమాట. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచ్చిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. చాలా చాలా బాగుంది. ఇది ఇంకా పూజ చేసుకోనియకపోనియండి ఎవరైనా చదువుకోవచ్చు కదా? ఎవరైనా చదువుకోవచ్చు. ఎన్నిసార్లు చదవమంటారు? 108 సార్లు చదవమని చెప్తాను. 108 సార్లు చక్కగా చదువుకోండి. అమ్మవారు అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెజెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు. ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు. రైట్ అక్క. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ స్విచ్ వర్డ్ కి? అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు, అది అందరూ గమనించాలి. ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ. మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. ఇవన్నీ ఈ 9 రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట. రైట్ అక్క. సో ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం, నాన్ వెజ్ తినకపోవటం ఇవందరూ డెఫినెట్ గా చేయాల్సింది. ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు, అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళొద్దు, అంతే. ఇది బాగుంది. రైట్ అక్క, అద్భుతంగా వివరించారు. చక్కగా స్విచ్ వర్డ్ సహాయంతో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.